హే గాయ్స్, నిన్న మేము శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాం. నిన్న సండే పైగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, దసరా కాబట్టి. అయితే సండే రోజు బ్రహ్మోత్సవాల టైంలో మాకు శ్రీశైలం టెంపుల్ వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది, అక్కడ దర్శనానికి ఎంతసేపు పట్టింది, పైగా అక్కడ దర్శనం టికెట్లు మనం తీసుకున్నవి 300, 150, ఫ్రీ దర్శనం 500, ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు నార్మల్ డేస్లో వెళ్ళడం బెటరా లేదంటే ఇలా వీకెండ్స్లో వెళ్ళడం బెటరా, పైగా బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇలా ఫెస్టివ్ సీజన్లో వెళ్ళడం బెటరా అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఇది దారిలో మాకు దిండి వాటర్ ఫాల్స్ కనిపించింది. వాటర్ ఫ్లో చాలా బాగుండేసరికి మేము అక్కడ దిగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది శ్రీశైలం వెళ్ళే దారిలో మనకు కనిపించే ఫస్ట్ నేచురల్ అట్రాక్షన్ అనమాట. ఇక్కడ మేము దిగి పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ పైన కనిపిస్తూ ఉన్నారు కదా, అక్కడ వాక్ చేసి వెళ్ళొచ్చు. కానీ మాకు టైం కన్స్టెంట్ ఉండేసరికి త్వరగా దర్శనం చేసుకుందామని చెప్పి రిటర్న్లో చూద్దాం అనుకున్నాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎర్లీ అక్కడ దిగి ఫొటోస్ దిగండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇంక ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్, అండ్ ట్రస్ట్ మీ 85 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ మనం నల్లమల అడవుల నుంచే వెళ్తాము. అండ్ ద ప్లేస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఘాట్ రోడ్లో డ్రైవ్ కానీ, ఆ పక్కన చెట్లలో మధ్యలో ఆ కూల్ అట్మాస్ఫియర్ కానీ, యూ డు నాట్ వాంట్ టు మిస్ సచ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడన్నా కానీ వెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. దట్స్ ఐ హైలీ ఇన్సిస్ట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నట్టు ఇంత ఎండ కూడా ఉండదు. ఈ టైం వచ్చేసరికి ఐ థింక్ అరౌండ్ 10 అయింది. అండ్ యూ కెన్ సీ ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలామంది వీకెండ్ అయ్యేసరికి హైదరాబాద్ నుంచే వెళ్తూ ఉన్నారు కార్లలో. అండ్ దిస్ ఈజ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఇక్కడ నుంచి మనకి జంగల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఎట్ ఏ స్ట్రెచ్ 75 కిలోమీటర్స్ మనం ఇదే దారిలో వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం ఘాట్ రోడ్లు, మంకీస్ అండ్ వైల్డ్ బోర్డ్స్ ఇవన్నీ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. డీర్ కూడా కనిపించింది మాకు కొన్ని. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అండ్ చాలా మంకీస్ ఇలా రోడ్ల మీద మనకు తిరుగుతూ ఉంటాయి. ప్లీజ్ డోంట్ స్టాప్. మీ కార్లు కానీ మీరు వెళ్తున్న వెహికల్స్ కానీ ఆపి అక్కడ మధ్యలో ఎక్కడ కూడా ఫుడ్ పెట్టకండి. అండ్ దిస్ ఇస్ అ టైగర్ రిజర్వ్ అగైన్. ఇలా దారి పొడుగునా మాకు మంకీస్ కనిపించాయి అండ్ కొన్ని డీర్స్ కనిపించాయి. బట్ చాలామందిని నేను చూశాను ఇట్లా రోడ్డు పక్కన ఫుడ్ వదిలేశారనమాట. ఈ మంకీస్ ఇవన్నీ ఇట్లా రోడ్డు మీద గ్యాదర్ కావడానికి మెయిన్ రీజన్ అక్కడ పక్కన ఎవరో ప్లేట్లో ఫుడ్ వదిలేశారు. సో అక్కడ బోర్డు పెట్టారు ఫారెస్ట్ ఆఫీసర్ దట్ ఫుడ్ మీరు మంకీస్కి ఫీడ్ చేయకండి అని చెప్పి. బట్ స్టిల్ చాలామంది వినకుండా చేస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ సెకండ్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనకి జస్ట్ 12 కిలోమీటర్స్లో టెంపుల్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ద వ్యూస్. ఎస్పెషల్లీ ఇక్కడ హిల్ టాప్ ఒకవేళ మీకు లొకేషన్ ఇక్కడ దొరికితే మాత్రం స్టే, ప్లీజ్ టేక్ దట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది అండ్ పక్కనున్న కొండ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ ఘాట్ రోడ్లో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం టూ గుడ్. మేము కూడా ఇక్కడ దిగి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఫొటోస్ దిగుదాం అనుకున్నాం. కానీ అక్కడ గేట్స్ ఓన్లీ ఒకటే వదిలారు. అది కూడా చాలా స్లోగా వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి టైం వేస్ట్ అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము, అక్కడ ఆగలేదు. బట్ యూ కెన్ సీ చాలామంది అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ దిస్ బ్రిడ్జ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ కూడా మీరు దిగి ఫొటోస్ దిగొచ్చు. కింద రివర్ ఫ్లో అవుతూ ఉంది అండ్ పైన ఈ బ్రిడ్జ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చుట్టుపక్కల గ్రీనరీ, మధ్యలో రివర్ అండ్ పైన బ్రిడ్జ్. అక్కడ రిటర్న్లో చాలామంది అక్కడ దిగి ఫొటోస్ దిగుతూ ఉండే. అండ్ ఇక్కడ నుంచి ఏపీ జ్యూరిస్టికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఫ్రమ్ దిస్ పాయింట్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏపీ. దిస్ ఇస్ శ్రీశైలం థర్మల్ పవర్ది ఏదైతే ఉందో దాని రూట్ అనమాట. వీ ఆల్మోస్ట్ రీచ్డ్. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 5 కిలోమీటర్స్ లోపల మనకి శ్రీశైలం టెంపుల్. బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇలా దారి పొడుగున మనకి హోర్డింగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ సడన్లీ మాకు ఇలా ఎండ నుంచి కొంచెం క్లౌడీ వెదర్ స్టార్ట్ అయింది. మాకు భయం వేసింది మళ్ళీ వాన పడితే దర్శనం అవుతుందా లేకపోతే లేట్ అవుతుందా అని. బట్ లక్కీలీ వాన పడలేదు. అండ్ వీఆర్ ఎంటరింగ్ ద మెయిన్ టెంపుల్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఏరియా స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి పాలధార పంచదార ప్లేస్ అనమాట. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాం. అండ్ ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి దేవాలయంలో టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళాలి. అండ్ మేము దిగాము, అక్కడ ఫొటోస్ ఏం తీయలేదు, వీడియోస్ ఏం తీయలేదు. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మనకి ఇంకా టెంపుల్ స్టార్ట్ అయింది. ఇక్కడ టోల్ ఒకటి ఆపారనమాట. అక్కడ టోల్కి పర్ కార్ మనకి 100 రూపీస్. అండ్ బ్యూటిఫుల్ ఉంది కదా ఈ ప్లేస్ అంతా. యూ కెన్ సీ పార్కింగ్ ఎక్కడ దాకా ఉంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇంకొక కిలోమీటర్ దూరం ఉంటే
పార్కింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి అక్కడ పార్కింగ్ కొంచెం కష్టం ఉంటే మేము మధ్యలో ఎక్కడో ఆపేసి లక్కీలీ ఇక్కడే కార్ వదిలేసి మేము ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకొక 700 మీటర్స్, అంటే ఒక 2-3 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లక్కీగా మాకు ఇప్పుడు కొంచెం క్లౌడీ ఉంది, వాన పడకపోతే చాలు. ఇప్పటివరకు ఫుల్ ఎండ ఉండే కదా, ఇప్పుడు కొంచెం చల్లబడింది అండ్ హ్యాపీగా దర్శనం చేసుకొని రావటం. జస్ట్ వాన పడకపోతే చాలు. ఇప్పుడు కాకపోతే స్పర్శ దర్శనం అనుకున్నాను, అది లింగాన్ని టచ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. టికెట్స్ అన్నీ అయిపోయాయంట. ఈరోజు చాలు కదా, సో క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ దానికి తోడు ఈరోజు సండే కూడా మామూలుగా లేదు. టెంపుల్ అక్కడెక్కడో ఉంటే 700 మీటర్స్ అవతల పార్కింగ్ చూడండి లైన్గా. ఇక్కడ ఇటు సైడ్ ముందు దాకా మాకు లక్కీలీ ఇక్కడ మధ్యలో దొరికితే ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేసేస్తాం. సో అక్కడ దాకా ఎంత రికార్డ్ అయితే అక్కడ రికార్డ్ చేస్తాం. దసరా నవరాత్రులు కాబట్టి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఇక్కడ. అందుకని క్రౌడ్ ఎక్కువ ఉంది. నార్మల్ దర్శనానికి వెళ్ళాలి. చాలామంది కనిపిస్తున్నారు, అంటే పబ్లిక్ ఎక్కువనే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎన్ని గంటలు అవుతుందో తెలియదు. ఇప్పుడైతే 12. ఒకవేళ మీరు కూడా మాలాగే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకపోతే నో వరీస్. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోగానే ముందుకెళ్ళి కొంచెం రైట్ తీసుకోగానే అక్కడ మీకు అన్ని టికెట్స్ దొరికిపోతూ ఉన్నాయి. అండ్ దానికి ఆపోజిట్లో ఉన్న ఈ క్లాక్ రూమ్లో మనం ఫోన్స్ ఇంకా బ్యాగేజ్లన్నీ వదిలేసి వెళ్ళాలన్నమాట. సో మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్లీ అయిపోయింది దర్శనం. ఎట్లయింది? బాగా జరిగింది. టైం వచ్చి 4 అవుతుంది. మేము 12:30 లోపలికి వెళ్తే 4 o'clock బయటకు వచ్చినాం. అంటే ఆల్మోస్ట్ 3:30 బయటకు వచ్చాం. సారీ. మాకు దర్శనం అంత లేట్ కావడానికి రీజన్ ఏంటంటే స్పర్శ దర్శనం 12 to 1 o'clock మధ్యలో ఉంటుంది. మేము కరెక్ట్గా అదే టైంలో లోపలికి ఎంటర్ అయ్యేసరికి మమ్మల్ని కూర్చోబెట్టేశారు. ఇక టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇమీడియట్లీ నెక్స్ట్ సైడ్ మనకి ఏపీ టూరిజం వాళ్ళవి రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎవరికైనా నెక్స్ట్ టైం అక్కడ ఓవర్ నైట్ స్టే చేయాలనిపిస్తే ఇవి ట్రై చేయండి. చూడడానికి బాగున్నాయి బయట నుంచి. అండ్ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ మనకి వీరభద్రస్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇది చాలామంది గమనించారు. టెంపుల్ నుంచి ఎగ్జిట్ కాగానే క్లాక్ రూమ్ నుంచి స్ట్రైట్ వస్తే రైట్ సైడ్ ఈ టెంపుల్ ఉంది మనకి. దర్శనం దగ్గర నుంచి అయింది మంచిగా. కాకపోతే 12:30 లోపలికి వెళ్తే మేము 3:30 అట్లా బయటకు వచ్చినాం అనమాట. లోపల వెయిటింగే ఆల్మోస్ట్ 3 దాకా చేసిన ఉండే. ఇది పీక్ టైం అనుకుంటా. అంటే అదే టైంలో ఈరోజు సండే అండ్ 200 రూపీస్ ఏదైతే ఉందో అది క్లోజ్గా వెళ్ళి శివలింగాన్ని టచ్ చేసే దర్శనం అనమాట. సో ఆ దర్శనం కరెక్ట్గా అదే టైంకి ఉండేసరికి వాళ్ళని పంపించడం స్టార్ట్ చేశారు. సో మాకు ఇంకా డిలే అవుతూ 2:30కి టైం ఇచ్చారనమాట దర్శనం. కానీ అది వెళ్తూ 3 అయిపోయింది. బట్ ఇంత వెయిట్ చేసినందుకు బాగానే జరిగింది దర్శనం. లోపలికి వెళ్ళి క్లోజ్గా ఒక 5-6 seconds అనుకుంటా అంతే. బట్ వర్త్ అంతసేపు వెయిట్ చేసి అంతా చేసింది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు సాటర్డేలు, సండేలు లేదంటే మండేలు కానీ వస్తున్నారంటే అందులో పీక్ టైంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ అండ్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్లాంటి టైంలో వస్తుంటే మీరు 300 రూపీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు టికెట్. మీరు 150 తీసుకున్నా, ఫ్రీ దర్శనం తీసుకున్నా కానీ ఈ టైంలో అంటే అరౌండ్ 2 o'clock ఆ టైం కానీ వచ్చేసారంటే మిమ్మల్ని అందరితోటి కలిపి పంపించేస్తారు. దానికి 300 కానీ 150 కానీ ఫ్రీ దర్శనం డిఫరెన్స్ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టికెట్ చూడట్లేదు అసలు. సో ఆన్ పీక్ డేస్ లైక్ ఆన్ సాటర్డేస్, సండేస్ ఆర్ ఆన్ మండేస్ అండ్ ఆన్ ఫెస్టివల్ డేస్ మీరు ఒకవేళ వచ్చే ప్లాన్ ఉంటే ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైంలో వస్తే మాత్రం మీరు ఏ టికెట్ తీసుకున్నా కానీ లోపల ఎంట్రీ వెళ్ళిన తర్వాత మీరు 500 దాంట్లో కూడా వెళ్ళిపోవచ్చు, 300 వెళ్ళిపోవచ్చు, 150 వెళ్ళిపోవచ్చు. సో దట్స్ నాట్ ఏ ఇష్యూ. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీకు దర్శనం చాలా ఖాళీగా జరగాలి, కొంచెం మంచిగా ఫ్రీగా జరగాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4:30కి టెంపుల్ ఓపెన్ అయిపోద్ది. సో 4:30 to 6 or 6:30 ఈ టైంలో దర్శనం ప్లాన్ చేసుకుంటే బిందాస్గా, క్రౌడ్ లేదు ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోండి. అండ్ ఈవినింగ్ టైం till 9 o'clock దాకా ఉంది కాబట్టి ఈ అరౌండ్ 6 తర్వాత వెళ్ళిపోండి. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోయింది 3:30 till 6 o'clock ఐ గెస్. సో క్రౌడ్ ఉండదు, బట్ ఇమీడియట్లీ మళ్ళీ 6 o'clock ఫుల్ ఉంటుంది కాబట్టి ఇది అప్డేట్.
పొద్దున్న నుంచి ఏం తినలేదు, జస్ట్ ఇప్పుడే ప్రసాదం తిన్నాను. ఈరోజు దర్శనం అయ్యేదాకా ఏం తినొద్దని పొద్దున్న నుంచి కైండ్ ఆఫ్ ఉపవాసం అనుకోండి ఏదైనా. నా ఇట్స్ 4, ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా దొరికితే తినాలి. అంత ఆకలి కూడా లేదు, బట్ కొంచెం తినాలి. ఇప్పుడు మళ్ళీ డ్రైవ్ చేయాలి కదా నేను కూడా, అది లక్కీలీ మాకు క్లైమేట్ కూడా మంచి సపోర్ట్ చేసింది. ఇందాక వచ్చేటప్పుడు ఎండ ఉంది, కానీ ఎప్పుడైతే మేము ఇక్కడ దిగామో 12 ఆ టైం నుంచి మొత్తం కొంచెం ఇదే క్లైమేట్ ఉంది. ఇప్పుడు కూడా ఇదే ఉంది. లంచ్, బ్రంచ్, డిన్నర్, స్నాక్స్ ఏదైతే అది 4 తర్వాత లేదండి. దర్శనం లేట్ అయినా కానీ చాలా బాగా జరిగిందని హ్యాపీగా మేము రిటర్న్ అయ్యాము. అయితే రిటర్న్ అవుతూ మేము పాలధార పంచదార కూడా టచ్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బికాస్ ఆల్రెడీ అప్పటికే 4:30 అయిపోయింది. అండ్ పాలధార పంచదారకు వచ్చేసరికి చాలా రష్ ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ దిగి వెయిట్ చేసే బదులు వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పి మేము ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయాము, ఆగలేదు. కానీ జంగల్లో నైట్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ ఎక్కడ మధ్యలో ఏమైనా జంతువులు వచ్చినా లేదంటే ఎక్కడైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ కష్టమైపోద్దని చెప్పి మేము డైరెక్ట్గా ఆ జంగల్ ఏరియా మొత్తం క్రాస్ చేసేసి కిందికి వచ్చి లంచ్ చేసుకున్నాం అనమాట ఆఫ్టర్ 5 o'clock. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఈవినింగ్ 5 o'clock అప్పుడు శ్రీశైలం డ్యామ్ది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు కూడా ఒకటే గేట్ వదిలారనమాట, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సన్సెట్ అవుతున్నప్పుడు టైంలో ఇంకా బాగా అనిపించింది. ఫోటోలు కూడా ఆగలేదు, బికాస్ ఇది రీజన్. ఇట్స్ జస్ట్ 6:30 అండ్ అడవిలో ఇలా ఉంది. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే ఎర్లీగా ప్లాన్ చేయండి, సో దట్ మీరు అన్ని విజువల్స్ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.